బ్యాక్ టు లైవ్ షో. ఇవాళ బడ్జెట్ డే. ప్రతి ఏడు బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు దేశ ప్రజలంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. బడ్జెట్లో వరాలుంటాయా లేకపోతే భారాలుంటాయా అని. అయితే ఈసారి బడ్జెట్ కు మరికొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. డిమానిటైజేషన్ తర్వాత ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడం, రైల్వే బడ్జెట్ ను మొదటిసారిగా దాదాపు 92 ఏళ్ల తర్వాత సాధారణ బడ్జెట్ తో కలిపి ప్రవేశపెట్టడం, ప్రణాళిక వ్యయం లేకుండా ఒకే విధానంగా ప్రవేశపెట్టడం, అలాగే 5 రాష్ట్రాలకు ముందు ప్రవేశపెడుతున్న బడ్జెట్, ఇలాగ అనేక అంశాలు ఇవాళ ఆసక్తికరంగా బడ్జెట్ లో ఉండబోతున్నాయి. అయితే ముఖ్యంగా ఆర్థిక సర్వే ఏం చెప్పింది? ఆర్థిక సర్వే ఫలితాలకు సంబంధించి బడ్జెట్ రూపకల్పన జరుగుతుందా? ముఖ్యంగా ప్రతి కంట్లో కన్నీరు తొడవాలి, కనీస ఆదాయ పథకం ఉండాలి లాంటి పథకాలతో, అలాగే వ్యవసాయ వృద్ధి రేటును మరింత పెంచాలి అనే అంచనాలతో ఈ బడ్జెట్ రూపొందించుకోబడుతుందా? పన్నులకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థిక మంత్రి? ఈ అంశాలకు సంబంధించి లైవ్ షోలో మనం మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు సతీష్ కంతేటి గారు, ఆర్థిక రంగ నిపుణులు, జెన్ సెక్యూరిటీస్ జాయింట్ ఎండి, డాక్టర్ అరిబండ ప్రసాద్ గారు, వ్యవసాయ రంగ నిపుణులు, త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు, ఐటీ టెలికాం రంగ నిపుణులు, ఆర్థిక రంగ విశ్లేషకులు. తాజాగా వారు భారత ప్రభుత్వంతో పద్మశ్రీ పురస్కారంతో గౌరవింపబడ్డారు. కొద్దిసేపట్లో ప్రొఫెసర్ హరగోపాల్ గారు మనతో జాయిన్ అవుతారు. హనుమాన్ చౌదరి గారు, ఒకటి ఆర్థిక సర్వే నుంచి ప్రారంభించుకుందాం. సరే, బడ్జెట్కి వాళ్ళు ఎంత ప్రత్యేకత ఉందనేది ఒకసారి మనం అనుకున్నాము. అయితే ఆర్థిక సర్వే చెప్తుందని బట్టి 0.5% పడిపోనున్న వృద్ధి రేటు, అంటే 8 నుంచి 10% ఎక్స్పెక్ట్ చేస్తే అది 6.5%. దానికి డిమానిటైజేషన్ కారణం అని ఒప్పుకున్న పరిస్థితి. సో దాన్ని పూడ్చుకునేలాగా ఈసారి బడ్జెట్ రూపకల్పన ఉండే అవకాశం ఉందా? ప్రతి కంట్లో కన్నీరు తొడవడం, కనీస ఆదాయ పథకం ఉండడం అనేది చాలా బ్రహ్మాండమైన అవసరాలు. ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుంది అండి? ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ అవుతుంది అనుకోండి, ఎక్కువ అయినటువంటి ఆదాయాన్ని, వచ్చిన ఆదాయాన్ని దేనికి ఖర్చు పెడుతున్నారు అని మనం ఆలోచించాలి. దేనికి ఖర్చు పెడుతున్నారు? సంక్షేమ పథకాలని 2004లో 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇప్పుడు 3,50,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అందుట్లో ఎంత లీకేజ్ ఉందో ఎప్పుడో రాజీవ్ గాంధీ గారు చెప్పారనమాట. 1985 సంవత్సరంలోనే చెప్పారు, చాలా లీకేజ్ ఉంటుందండి. ఆ లీకేజ్ కనుక వాళ్ళు కట్టు చేయగలిగినట్టయితే చాలా ఉపయోగం ఉంటుంది. అట్లా కట్టుబడి చేయటం కోసం జన్ ధన్ అకౌంట్లు ఓపెన్ చేయించి డిజిటలైజేషన్ చేసి సూటిగా నేరుగా మధ్యలో ఏం పోకుండా ఉండటానికి, ఎవరైతే లక్ష్యం చేశామో వారికి చేరేటట్టుగా చేయటానికి పెద్ద రెవల్యూషన్ తీసుకొస్తున్నారనమాట అండి. దీనివల్ల వృధా వ్యయం తగ్గిపోతుంది. ఈ వచ్చే బడ్జెట్లో ఇంకొక విషయం కొత్తగా చెప్తున్నారు. అంతకుముందు ప్లాన్ ఎక్స్పెండిచరు, నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అని ఉండేది అనమాట అండి. 27% మాత్రమే నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు అలా తీసేసి రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్నారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సంపదను సృష్టిస్తుంది, ఉత్తరోత్తర దానికి ఆదాయం పెరుగుతూ ఉంటుంది అనమాట అండి. ఈ పథకం కూడా చాలా మంచిది అనమాట అండి. కానీ రైల్వే బడ్జెట్ని జనరల్ బడ్జెట్లో కలపడానికి మాత్రం కొంచెం ప్రశ్నార్థకంగానే ఉన్నది. ఎందుకంటే కొన్ని కోట్ల మంది ప్రజలు ప్రతిరోజు వెళ్తున్నారు. వారి యొక్క సెక్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్. టైంకి రైళ్లు వస్తున్నాయా లేవా, ఇవన్నీ కూడా సౌకర్యాలు ఉన్నాయా లేవా అనేది, అది వేరే బడ్జెట్ ఉండటం వలన క్రిటికల్గా అనలైజ్ చేయడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఏ 10 నిమిషాలు 15 నిమిషాలు అని పాస్ చేసేస్తారు. ఈ బడ్జెట్ లో రైల్వేలది 15% కాబట్టి దానికి విడిగా బడ్జెట్ అక్కర్లేదు, కలిపేసి ప్రవేశపెట్టి, ఇది ప్రభుత్వం చెప్పే మాట. సో దానివల్ల నష్టాలు ఉంటాయంటారా? 15% అయినప్పటికీ కూడా ప్రతి వ్యక్తి, ఎంతో కోట్ల మంది ప్రజలు ప్రతిరోజు ప్రయాణం చేస్తుంటే వారి యొక్క సాధక బాధకాలన్నింటినీ కూడా విమర్శించేటువంటి, ఆలోచించేటువంటి అవకాశం తగ్గిపోతుంది జనరల్ బడ్జెట్లో పెట్టడం వలన. ఇది అంత మంచిదేం కాదని నేను అనుకుంటున్నాను. కానీ పర్యవసానం మనం చూడాలన్నమాట అండి. తర్వాత అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, క్రొత్త పరిశ్రమలను స్థాపించడానికి ప్రోత్సాహ పథకాలు కనుక ఉన్నట్లయితే పెరుగుతున్న జనాభా, నిరాశతో సర్టిఫికేట్లు పొంది క్వాలిఫికేషన్ లేకుండా ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయిడ్ ఫెలోస్. మీరు అన్నారు పారిశ్రామిక ప్రగతి 2.2% తగ్గింది గత ఏడాదితో పోల్చుకుంటే. చాలా నిరుత్సాహపరిచే అంశం ఇది, పారిశ్రామిక ప్రగతి తగ్గడం. దానికి కారణం ఏంటంటే అసలు ఇంపోర్ట్స్ ఎక్కువైపోయింది మనకి. అంతకుముందు క్యాపిటల్ గుడ్స్ ఇంపోర్ట్ ఎక్కువగా చేసుకునేవాళ్ళం అనమాట అండి. దాన్ని ఏమని చెప్పారంటే ఎస్సెట్ ఇన్ఫ్లేషన్ అన్నాడు గురుమూర్తి గారు. దాన్ని ఎస్సెట్ ఇన్ఫ్లేషన్ ఊరినే పెరుగుతుంది కానీ డొల్లని చెప్పారనమాట. ఇప్పుడు పారిశ్రామిక ఉత్పత్తి పెరగాలన్నట్టయితే పరిశ్రమలు కావాలి. పరిశ్రమలు కావాలంటే పెట్టుబడి కావాలి. పెట్టుబడి కావాలంటే ప్రజలు
సేవ్ చేయాలన్నమాట అండి. Yes. ఆ సేవింగ్ లేకుండా తినండి అని చెప్తున్నారనమాట అండి. కన్స్యూమరిజం ఎక్కువైపోయింది దేశంలో. దీనివల్ల అది కాకుండా ఒకప్పుడు ఏమో కుటుంబ నియంత్రణ ఉండాలని అందరూ కూడా ప్రచారం చేశారు. చంద్రబాబు గారు 9 ఏళ్ళు చాలా కష్టపడి 2.8% పెరుగుతున్న జనాభాని 1.4% తీసుకొచ్చారు. కానీ ఇప్పుడేం పిల్లలు పెట్టమని చెప్తున్నారనమాట. రైట్, ఇంకా అంశాల వారీగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. సతీష్ గారు, మీ అంచనా ఎలా ఉండబోతోంది? అంటే డిమానిటైజేషన్ ఎఫెక్ట్ తర్వాత ఇబ్బంది పడ్డ కుదేలైన కొన్ని రంగాలు ఏవైతే ఉన్నాయో వాటికి కొంత ఓదార్పు దొరికేలా, లేకపోతే మేలు జరిగే విధంగా బడ్జెట్ రూపకల్పన ఉండే అవకాశం ఏమన్నా ఉందా? అంటే మనకి ఇప్పుడు డిమానిటైజేషన్ తర్వాత ఇమీడియట్ గా కొన్ని నెలల్లో జిఎస్టీ కూడా అమలు కానుంది. కరెక్ట్. ఈ రెండిటి వల్ల ఎక్కువగా అన్ఆర్గనైజ్ సెక్టర్ ఎఫెక్ట్ అవుతుంది. సో అన్ఆర్గనైజ్ సెక్టర్ ఆర్గనైజ్ సెక్టర్ అవ్వటానికి ఊతం కూడా ఈ 2 యాక్షన్స్ వల్ల కలుగుతుంది. అంటే ఈవెన్చువల్గా దీనివల్ల ట్యాక్స్ బేస్ పెరుగుతుంది, కానీ అన్ఆర్గనైజ్ సెక్టర్లో భారీ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఉంటుంది అనమాట. సో అది ఎఫెక్ట్ కాకుండా చూడటం అండ్ కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయటం వుడ్ బి వన్ ఆఫ్ ద మెయిన్ ఎజెండా ఒకటి. రెండోది హనుమంత్ చౌదరి గారు చెప్పినట్టు మన దగ్గర కన్జంప్షన్ కాకుండా ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డిమాండ్, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్ట్రెస్ చేసినా కూడా రోడ్స్ కానివ్వండి, రైల్ కానివ్వండి, అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ ఇరిగేషన్ డ్యాములు కానివ్వండి, ఎయిర్పోర్ట్లు కానివ్వండి, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెదర్ ఇట్ ఈస్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఎడ్యుకేషన్ కానివ్వండి, హెల్త్ కేర్ కానీ, దీని మీద ఎక్కువ అమౌంట్ ఖర్చు పెడితే మల్టిప్లైయర్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఎక్కువ మందికి బెనిఫిట్ ఉంటుంది అండ్ దీనివల్ల జాబ్ క్రియేషన్ కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ లెడ్ డిమాండ్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. సో ముఖ్యంగా మనం చూస్తే జాబ్ క్రియేషన్ మీద ఎక్కువ స్ట్రెస్ ఉండాల్సిన అవసరం ఉంది. అది కూడా డొమెస్టిక్ జాబ్ క్రియేషన్. మనకి ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటే మీరు లాస్ట్ ఫ్యూ డేస్ లో కూడా ఈ డొనాల్డ్ ట్రంప్ ఒక యాక్షన్ కూడా చూస్తా ఉన్నారు. ఐటీ రంగం నుంచి ఇండియా నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్స్ అవుతుంది, దాని మీద కొద్దిగా ఆంక్షలు, H1B వీసా అండ్ ఫార్మా రంగం నుంచి కూడా మన దేశం నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతుంది. సో దాని మీద కూడా కొద్దిగా ఆంక్షలు విధిస్తారని ఆల్రెడీ సూచనలు కనపడుతున్నాయి. సో ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ గ్రోత్ గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో ఇంకా తగ్గుముఖం పట్టే రిస్క్ ఉంది. సో జిఎస్టీ వల్ల ట్యాక్స్ బేస్ ఎక్స్పాండ్ అయ్యి ఎక్కువ మందికి ట్యాక్స్ బేస్ నెట్ లో వచ్చే. ఇప్పుడు జిఎస్టీ పరిధిలోకి రియాలిటీ రంగాన్ని తీసుకురావడం అనేది మీ ఒపీనియన్ ఏంటండి? అంటే జిఎస్టీ పరంగా రియాలిటీ రంగం అంటే అది రియాలిటీ స్థిరాస్తి లావాదేవీలు అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కింద వస్తుంది యూజువల్ గా రియాలిటీ. అది ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకుని తీసుకొస్తే కనుక సరళీకృతం అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకోటి ఏంటంటే జిఎస్టీ వల్ల మీకు ట్యాక్స్ బేస్ ఎక్స్పాండ్ అయ్యేటప్పటికి ట్యాక్స్ రేట్లు ఇంక్లూడింగ్ స్థిరాస్తి మీద స్టాంప్ డ్యూటీల దగ్గర నుంచి మిగతా ట్యాక్స్ రేట్లు అన్ని కూడా తగ్గే ఆస్కారం ఉంటుంది. అది కాకపోతే మిగతా స్టేట్ గవర్నమెంట్లు కూడా స్థిరాస్తిని జిఎస్టీ లోకి తీసుకురావడానికి ఒప్పుకోవాలి. సో అది ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఆశించినా కూడా అది కొన్ని స్టేట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు లైక్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, రియాలిటీ కూడా వినియోగదారుడికి అనుకూలంగా ఉంటుంది, అమ్మకందారుడికి కొంత నష్టం చేసే విధంగా ఉంటుందా? అందరికీ అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే సరళీకృతం అయ్యి ఇన్ టర్మ్స్ ఆఫ్ మీకు రిజిస్ట్రేషన్ అమౌంట్లు పెంచి స్టాంప్ డ్యూటీలు తగ్గించి చెక్ అమౌంట్ పెరిగితే కనుక ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాక్స్ కలెక్షన్ పెరుగుతుంది ఒక పక్క ప్రభుత్వాలకి, రెండో పక్కన వినియోగదారులకు కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ రిస్క్ కూడా తగ్గుతుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇప్పుడు కొత్తగా వచ్చిన స్థిరాస్తి బిల్లు రెరా కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ ఆమోదం పొందింది. సో దేశంలో మిగతా రాష్ట్రాల్లో కూడా ఆమోదం పొందిన తర్వాత వినియోగదారులకి పాజిటివ్ గా ఉండే బిల్ అది. సో టు దట్ ఎక్స్టెంట్ స్థిరాస్తి మీద పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. కాకపోతే జిఎస్టీ వచ్చిన తర్వాత వచ్చిన బెనిఫిట్స్ ఎక్కువ మందికి వచ్చేటట్టు ట్యాక్స్ రేట్లు తగ్గుతాయని మనం ఈ బడ్జెట్ లో దాని గురించి మాట్లాడదాం. దాన్ని అందరూ ఆశగా ఎదురు చూస్తే పన్ను స్లాబులు మారుతాయా లేకపోతే పూర్తిగా దాన్ని డైరెక్ట్ ట్యాక్సెస్ లో ఎట్లా తగ్గిస్తారు, ఇవన్నీ మాట్లాడదాం. అయితే వ్యవసాయ రంగం గురించి మాట్లాడుకుంటే ప్రసాద్ గారు, 2022 నాటికి అన్నదాతల ఆదాయం రెట్టింపు చేస్తానని గత బడ్జెట్ సందర్భంగా జైట్లీ చెప్పారు. కానీ అంత ఆశించిన స్థాయిలో ఆశాజనకంగా లేని మాట ఒకటి వాస్తవమేనా? రెండోది, కొన్ని రాష్ట్రాలు రెండో పంట కప్పు పుట్టలేదు, ఇట్లాంటివి కూడా వార్తలు చూసాం. 9.5 లక్షల కోట్లకు సంబంధించి కేటాయిస్తే
రుణాల వితరణ సంబంధించి దాదాపు 7.56 లక్షల కోట్లే గతంలో ఇచ్చారు. కానీ ఇక్కడ ఆర్థిక సర్వేలో చెబుతుందంటే 4.1% పెరగనున్న వ్యవసాయ వృద్ధి అని చెప్తున్నారు. అంటే కొంత డిఫరెన్స్ కనిపిస్తోంది ఆర్థిక సర్వేకును మనకి చూస్తున్న వాస్తవాలను బట్టి. మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు ఈ పెద్ద నోట్ల రద్దు వలన బాగా ఎఫెక్ట్ అయింది వ్యవసాయ రంగం. ఎందుకంటే వ్యవసాయ రంగం ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఎక్కువ క్యాష్ ట్రాన్సాక్షన్స్ మీద ఆధారపడి ఉంటుంది. నగదు చెల్లింపు పల్లెటూరులో అవన్నీ ఎవ్రీ డే పేమెంట్స్ ఉంటాయి కొన్ని. కాబట్టి ప్రభుత్వము తీసుకున్నటువంటి ఆర్థిక చర్యలు ఏదైతుందో వ్యవసాయం మీద చాలా దుష్ప్రభావం ఉన్నది. తర్వాత 4.2% అభివృద్ధి అంటున్నారే, అది కేవలం లెక్కల్లో మాత్రమే. పెరగనున్న వ్యవసాయ వృద్ధి అది గతంలో 2.4%. ఎందుకంటే రబ్బీ సీజన్ కూడా ఎస్టిమేట్ దాంట్లో ఉన్నది. రబ్బీ పెద్ద నోట్ల రద్దు వలన చాలా ఎఫెక్ట్ అయింది, ఎరువుల వాడకం కానించి అన్ని విషయాల్లో. దీని పూర్తి ప్రభావం రిఫ్లెక్ట్ కావట్లేదు, ఒక విషయం. రెండు, తర్వాత ఇదివరకు మనకి అత్యధికంగా మనం సాధించిన అభివృద్ధి కనుక చూసినట్టయితే ఆహార పదార్థాల్లో 26 కోట్ల టన్నుల పైన మనం ఉత్పత్తి చేసాం 3 years బ్యాక్. ఇప్పుడు దానికంటే ఇప్పుడు 4.2 వస్తుంది అనుకున్నా కూడా ఆ ఉత్పత్తి కంటే తక్కువనే ఉంటుంది. కాబట్టి మనం అగ్రికల్చరు చాలా బలహీనంగా ఉండి తర్వాత మనం ఆశించిన విధంగా లేదనేది చాలా స్పష్టం. ఉత్పత్తి అటుంచి అసలు రైతుల సంగతి ఏంటి? అసలు నాకు ఒకసారి అనిపిస్తుంది, వాళ్ళు ఈ దేశ పౌరులుగా మనం వాళ్ళని పరిగణిస్తున్నామా? ఓకే. తర్వాత వాళ్ళు స్వతంత్రంగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని ఉత్పత్తి చేయగలుగుతారా? రైతుకి ఒక సందర్భంలో నేను విశ్లేషణ చేశాను, అసలు రైతుకి చాయిస్ ఎక్కడుంది అని చేశాను. అంటే పంటల ఎంపికలో కానీ లేకుంటే ఏ టెక్నాలజీ అమలు చేయాలని కానీ. టెక్నాలజీ విషయంలో అయితే మనం టెక్నాలజీ ఎంపికలో రైతుకి చాయిస్ ఏముంది? అట్లనే తన అమ్మకంలో ఏం చాయిస్ ఉంది? తర్వాత ఇప్పుడు ఈ రోజుల్లో మనం పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం వైపు దాంట్లో ఉన్నాము. ఒక్క పరిశ్రమ కూడా క్రెడిట్ లేకుండా నడిచే పరిస్థితి లేదు, చిన్నది కానీ పెద్దది కానీ భారతదేశం అనేది. కానీ వ్యవసాయ రంగం ఆశ్చర్యకరంగా క్రెడిట్ అనేది పెద్ద సమస్యగా ఉంది. తర్వాత ప్రభుత్వము గత చిదంబరం ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు అక్కడి నుంచి నాకు బాగా గుర్తు, ప్రతి సంవత్సరం మేము వ్యవసాయ రంగానికి క్రెడిట్ పెంచుతున్నాము, 1,00,000 కోట్లు పెంచుతున్నాము. దాదాపు సగటున 4 లక్షల కోట్లు ఉండేది అప్పుడు చిదంబరం ఉండగా. ఇప్పుడు 8 లక్షల కోట్ల పైన అన్నారు. అయితే ఈ క్రెడిట్ పెరుగుతుంది కానీ వాస్తవంగా రైతులకు రీచ్ కావటంలో ఏమైనా ఇంప్రూవ్ అయిందా అని చూస్తే ఎన్నో అధ్యయనాలు రీసెంట్ గా ఇప్పుడు 2013 పెంచినాయి, అన్ని లెక్కలే. ఐ డోంట్ ట్రస్ట్ ఇట్. ఒకటి 2013 సర్వే, నేషనల్ శాంపుల్ సర్వే తీసినట్లయితే క్రెడిట్ కవరేజ్ మన పబ్లిక్ ఏజెన్సీస్ నుంచి అన్ని బ్యాంకులు వ్యవస్థాగత రుణాలు ఏదైతున్నాయో అంటే 30-35% కంటే మించలేదు, గతం కంటే ఎక్కువ కాలేదు. కానీ మేము క్రెడిట్ ఇచ్చినామని ఎక్కువ అవుతుంది. కానీ వాస్తవంగా క్రెడిట్ రైతుకు చేరట్లేదు. ఎక్కడికి పోతుంది అంటే వ్యవసాయ రుణాల పేరు మీదంగా వ్యవసాయానికి సపోర్ట్ చేస్తనే పేరుతోటి కార్పొరేట్ సెక్టర్కే పోతుంది, వ్యవసాయంతో సంబంధం ఉన్నది. కాబట్టి వాస్తవంగా రైతులకి ఎంత క్రెడిట్ పోతుంది అనేది ఇంపార్టెంట్. తర్వాత ఈ పెద్ద నోటు రద్దు వలన ఫస్ట్ క్రెడిట్ ఎఫెక్ట్ అయింది వ్యవసాయ రంగాన్ని. ఎందుకంటే కనీసం వ్యవస్థాగత రుణాలు లేకపోయినా వీళ్ళు ప్రైవేట్ రుణాలు తెచ్చుకునే వాళ్ళు, కొద్ది వడ్డీ ఎక్కువైనా కూడా. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా ఉంది కదా. ఇప్పుడు బాగా దుష్ప్రభావం వ్యవసాయ రంగం అవుతుంది. తర్వాత ఆదాయం నిజంగా నేను చాలా హర్షిస్తాను. 5 సంవత్సరాల్లో మేము ఆదాయం, రైతుల ఆదాయం డబుల్ చేస్తామన్నారు, రెట్టింపు చేస్తామన్నారు. నిజ ఆదాయం పెరిగితే నేను చాలా సంతోషిస్తాను. కానీ ఆ దిశలో ఏమైనా చర్యలు ఉన్నవా? నేను ఈ ఆర్థిక సర్వే కనుక చూస్తే ఏం లేవు ప్రత్యేకంగా. గతంలో ఉన్న విధానమే ఉన్నది. అయితే ఇప్పుడు దీంట్లో సమస్యలు కూడా గుర్తించారు. ఈ ఆర్థిక సర్వేలో డీటెయిల్ గా మీరు చూసినట్లయితే వ్యవసాయ రంగం ఉత్పత్తి కావడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలని గుర్తించారు. కానీ ఎంతవరకు ట్రాన్స్లేట్ అయితే ప్రాక్టీస్ లోకి అనేది ఐ హావ్ మై ఓన్ డౌట్. ఎందుకంటే దీంట్లో చెప్పింది కొత్తది ఏం లేవు, ఇద్దరికి ఇటువంటి విశ్లేషణలు చేసిందే. ఉదాహరణకి మనము గోధుమలు ఎక్కువనే సర్ప్లస్, గోధుమలు ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, బియ్యం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, తర్వాత పంచదార ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, పప్పులు ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. దాదాపు అంటే
ఇంపోర్ట్స్ ఎక్కువైపోతున్నాయి అగ్రికల్చర్. అది కంటిన్యూ చేద్దాం, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ప్రజలకు తాయిలాలు ఉంటాయా, లేకపోతే కొన్ని రంగాల్లో భారం ఉండక తప్పదా, ఆదాయ పన్నులో ఎటువంటి అంచనాలు ఉండే అవకాశం ఉంది, ఇక డిజిటల్ లావాదేవీలు, డిజిటల్ వైపు నడిపిస్తున్న భారతదేశంలో డిజిటల్ లావాదేవీలపై ఏ రకంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది, అంటే రాయితీలు ఇస్తారా లేకపోతే రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక ఆలోచన ఏమైనా చేస్తారా, ఈ అంశాలు డిస్కస్ చేద్దాం. స్టే ట్యూన్డ్.